గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించి మెదక్ ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షల రూపాయలని దుబ్బాక మున్సిపాలిటీలో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి వివిధ కుల సంఘాలకి వివిధ రోడ్లకు సంబంధించి నిధులు ఇవ్వడానికని కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకోవడం రావడం జరిగింది. ఆ సందర్భంగా మీడియా మిత్రులు కలిసి నేను మాట్లాడడానికి పెట్టుకోవడం. చాలా సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం ఒక రకమైనటువంటి వివక్షకి, ఒక రకమైనటువంటి పక్షపాతానికి గురవుతూ వచ్చింది. అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు ఈ జిల్లా నుంచి గతంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక పట్ల అందరిది కూడా సవతి తల్లి ప్రేమనే. దుబ్బాక పట్ల ఎవరు కూడా ఏ రోజు కూడా సరైనటువంటి ప్రేమ అభిమానాన్ని చూపలేదు. అందుకని దుబ్బాక అభివృద్ధిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఎవరంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు. 2 ఏళ్లైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ ఆలోచన విధానంలోనే ఏమైనా మార్పు ఉంటుందేమో, అన్ని నియోజకవర్గాన్ని వీళ్ళనే ప్రాపర్ గా చూస్తారా అంటే ఇప్పుడు హుస్నాబాద్ నుంచి మంత్రి గారు ఉన్నారు కాబట్టి పైసలన్నీ హుస్నాబాద్కి పోయేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సో ఈ రకంగా అప్పటి టీఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా దుబ్బాక పట్ల చూపిస్తుంది సవతి తల్లి ప్రేమ తప్ప దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రేమ ఆలోచన ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం చేస్తాం, మా దగ్గర ఏముంటాయని మాట్లాడేది అంటే ప్రతిపక్షంలో ఉంటేనే కొట్లాడి పైసలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉంటేనే గొంతు పెంచాలి, ప్రభుత్వం మీద కొట్లాడాలి, కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి ప్రతిపక్షమే రైట్ ప్లాట్ఫామ్. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద ఎన్ని కేసులు పెట్టి మీరు ఏ ఓపెనింగ్ వచ్చినా మీరే తండోపతండాలుగా పక్క నియోజకవర్గాలకి వెళ్ళి మనుషులు తెచ్చుకొని ఈ నియోజకవర్గానికి వెళ్ళి మనుషులు తెచ్చుకొని శిలాపలకాలు వేసి ఇక్కడ కూడా కొట్లాడినటువంటి సంస్కృతి మీది. ప్రతి నిమిషం నేను దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కావాలని దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిసారి కష్టపడితే మీకు చేతగానటువంటి అనేక పనులని నేను ఆచరణలోకి తీసుకొస్తే మీరేం చేద్దరు, ఇదంతా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఆపాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేది. నారాయణరావుపేట మండలం అయిన రోజు మా భూంపల్లి అక్బర్పేట మండలం కావాలని మీ నోరు మెసలలేదు. ఈ జిల్లాలో చాలా కొత్త మండలాలు అయినాయి. ఈ జిల్లా మీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈ జిల్లాలో నూతన మండలాలు చాలా ఏర్పాటైనాయి. కానీ భూపల్లి అక్బర్పేట అనే మండలం ఏర్పాటు కాలేదు. చివరికి మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నేను అప్పటి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి మండలం తీసుకుంటే పైన మేము భోజనం చేస్తుంటే కింద ప్రెస్ మీట్ పెట్టిన సంస్కృతి మీది. అప్పటికప్పుడు ఉత్తరాలు రాసి మా ఉత్తరం రాస్తే వచ్చింది, మా ఉత్తరం రాస్తే వచ్చింది భూపల్లి అక్బర్పేట అని చెప్పుకున్నటువంటి నీచ సంస్కృతి మీద మీకు అధికారం మీద అవగాహన లేదు, భవిష్యత్తు మీద అవగాహన లేదు. 10 ఏళ్ల మీ పాలనలో దుబ్బాకకి ఇంత ఇబ్బందులు, ఇన్ని అవస్థలు వచ్చేటిగా. ఎక్కడ చూసినా దుబ్బాక ప్రజలు, దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు కోరుకుంటుంది ఏంటంటే ఓ డిగ్రీ కాలేజ్ కావాలి, మరి దుబ్బాక డెవలప్ కావాలి, సాయంత్రం అయితే ఓ డాక్టర్ ఉంటలేడు, సాయంత్రం అయితే వాళ్ళు ఉంటలేరు, ఓ మంచి స్కూల్ లేదు. ఇది దుబ్బాక ప్రజల యొక్క కోపం, ఆవేదన, ఆవేశం. దీనికి అంతటికీ కారణం ఎవరనేది నేను వ్యక్తుల పేరు తీసుకొని నా నోరు నేను మలినం చేసుకోదలుచుకోలేదు. కానీ దుబ్బాక వెనుకబాటు కారణం ఎవరనేది 10 ఏళ్లలో దుబ్బాక ఎందుకు వెనుకబడ్డది అనేది దుబ్బాక ఓటర్ మహాశైలు ఒకసారి ఆలోచించాను. నేను సవినయంగా మా దుబ్బాక మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా మున్సిపల్ ఓటర్లకు చేసేటువంటి అప్పీల్ ఒకటి 10 ఏళ్లలో వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే జెడ్పీటీసీలు, వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు, వాళ్ళే కౌన్సిలర్లు, అన్ని వాళ్ళే. మధ్యలో 3 సంవత్సరాలు మీ ప్రేమ అభిమానాలతో నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం కొట్లాడినో, ఎట్లా కొట్లాడినో మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని దుబ్బాక మున్సిపాలిటీ ఎప్పుడు కూడా రఘునందన్ గా నన్ను భారతీయ జనతా పార్టీగా నేను పోటీ చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా లీడ్ ఇస్తూ, మెజార్టీ ఇస్తూ వచ్చింది. ఈసారి నేను మా మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా 2 చేతులు జోడించేసేటువంటి అప్పీల్ ఏంటంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిండ్రు. ఏమన్నా మారిందా దుబ్బాక అనేది ఒకసారి దయచేసి ఆలోచించు. ప్రత్యేకంగా ఒక నిధి దుబ్బాకకు వచ్చిందా ఒకసారి ఆలోచించు. నేను ఎమ్మెల్యేగా కొట్లాడి పూర్తి చేసిన ఐటీఐ గానే ఆగిపోయింది. ఇంకో 5 లక్షలు ఇస్తే ఐటీఐ 2 సంవత్సరాల క్రితం ఓపెన్ కావాలి. బొంబాయిలు, దుబాయ్లు, బొగ్గుబాయిలకు పోతే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే 4 పైసలు ఎక్కువ వస్తాయని, జీతం మంచిగా వస్తుంది అనుకుంటే పక్కన టాటా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి దుకాణం ఓపెన్ చేయొచ్చింది. కానీ ప్రభుత్వం కట్టించాల్సినటువంటి ఐటీఐని ఇంకొక 5 లక్షలు పెట్టి కనీసం 4 సార్లు దాని దగ్గరకు పోయి నిలబడి కాంట్రాక్టర్ నుంచి బెదిరించడానికి మన స్థానిక నాయకత్వానికి సమయం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నన్నేం చేయమంటారు, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు, నేనేం అభివృద్ధి చేయలేను, మీ ఇష్టం ఉంటే రాత్రి కష్టం ఉంటే పోనని
ఏకాఏకిన గౌరవ శాసనసభ్యులే మాట్లాడుతుంటే ఇక మరి రేపు కార్పొరేట్స్ కార్పొరేటర్లు గెలిపిస్తే ఏ మార్పు వస్తుంది దుబాకులు అనేది ఒకసారి ఆలోచించారు. నేను ఇస్తా లెటర్ అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లెటర్లు, ముఖ్యమంత్రి గారు మన పట్ల పాజిటివ్ గా స్పందిస్తే మీరు ఆపిన రోడ్లు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ప్రతిదీ నేను ఆ రోజు కొట్లాడినాను. అబ్షీపూర్ అంబేద్కర్ దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ దాకా 4 లైన్ రోడ్ కావాలని చాలా సార్లు కొట్లాడినాను. 38 కోట్లతోటి ప్రపోజల్స్ రెడీ అయినాయి. R&B మినిస్టర్ కి ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు టేబుల్ మీదకి పోయింది. అంతా అయిపోతుంది అన్నప్పుడు ఇవన్నీ చేసి మళ్ళీ రఘునందనే మళ్ళా గెలుస్తాడు కాబట్టి చేయొద్దు అన్నారు. నేను ఎక్కడ కుట్రలు కుతంత్రాలు వనలేదు. నన్ను గెలిపించిన 3 సంవత్సరాలు నేను నా దుబ్బాక బాగుండాలి, నేను దుబ్బాక ఎమ్మెల్యేనే కొట్లాడినా. దుబ్బాక నీ చరిత్రలో 4 రోజుల పాటు గుర్తుంచుకునేలాగా దుబ్బాక ప్రజల కోసం కొట్లాడినాం. 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తి చేసినాం, కొట్లాడి పూర్తి చేసినాం. రోడ్ వేస్తామంటే కోర్టుకు పోయి స్టే తెప్పించారు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు. స్టే వెకట్ చేపించి ల్యాండ్ లార్డ్స్ ని బతిలాడి బామాలి దండం పెట్టి రోడ్డు పూర్తి చేసినాం. సీసీ రోడ్ వేయించినాం, సెంట్రల్ లైటింగ్ పెట్టించినాం, కాంపౌండ్ వాల్ పెట్టించినాం. దవాఖానకి ఎన్ని పైసలు ఖర్చు పెట్టినో మళ్ళీ అన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ దవాఖానం తీసుకొచ్చి ఇలా దుబ్బాక లాంటి వెనుకబడిన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా కాపాడుతూ వస్తాం. ఓ డాక్టర్ ఉంటే డాక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఆయన లేకపోతే దవాఖాన ఇబ్బంది అయితే పరిస్థితి అంటే మళ్ళీ నేనే పోయి ఇప్పుడు ఆర్థిక మంత్రి దగ్గర కూర్చొని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిన. దిస్ ఈజ్ మై కన్సర్న్ టువర్డ్స్ దుబ్బాక. నేను మెదక్ ఎంపీ గెలిచినా, నన్ను మీరు అందరు కలిసి ఢిల్లీకి పంపించిన దుబ్బాక బాగుండాలి, దుబ్బాక అభివృద్ధి జరగాలని అనుక్షణం కోరుకుంటున్నటువంటి వ్యక్తిని నేను. సిఆర్ఎఫ్ కింద సెంట్రల్ రోడ్ ఫండ్ కింద దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా రోడ్డు తీసుకొస్తే కేసీఆర్ స్కూల్ కాడికే పని ఆపేసి ఆ తర్వాత ముందుకు పోయి కాలనీల ప్రజలను ఒప్పించి రోడ్డు వెడల్పు చేపించి రోడ్డు వేయడం చేత కాలేదు మీకు 2 ఏళ్లలో. పైసలు ఢిల్లీ పంపిస్తే కూడా మీరు పనిచేయడానికి మీకు మనసు ఒప్పుతలేదు. అందేవాళ్ళు రోడ్డు కావాలని ధర్నాలు చేసిరు, సోషల్ మీడియాలో గోలగోల చేసిరు. మిరుదొడ్డి మండలి అందేలా నేను ఉన్నప్పుడు మంజూరు చేసిపోతే ఏళ్ళ దాకా లేవు. కాసులాబాద్కి రోడ్ లేదు, మోతేకి రోడ్ లేదు. చిట్టాపూర్ సబ్ స్టేషన్ దగ్గర నుంచి మోతే దాకా రోడ్డు, మోతే మిరుదొడ్డి దాకా రోడ్డు మంజూరు చేసిపోయారు. ఏళ్ళ దాకా అతి లేదు గతి లేదు. ప్రతిపక్షాలు ఉంటే ఎమ్మెల్యేలకు పైసలు రావంటే మరి 3 ఏళ్ళు మేమెట్లా కొట్లాడు. అన్ని దవాఖాన మీరే కట్టమంటారు, బస్ స్టాండ్ మీరే కట్టమంటారు. డబుల్ బెడ్రూమ్ లో కానీ అడుగురు ఎవరు ఇప్పించారు డబుల్ బెడ్రూమ్ అని. కట్టి మీరు వదిలేస్తే కొట్లాడి మేము ఇప్పించినాం నిలబడి. రఘునందన్ రావు చెప్తే మీరు గృహప్రవేశం చేసిన కాబట్టి మీకు మంచినీళ్ళు ఏమని మంచినీళ్ళు కట్టి చేసిన దుర్మార్గపు చరిత్ర అప్పుడున్నటువంటి మున్సిపాలిటీని పాలించినటువంటి నాయకులది. పాని అడిగి పోయి రచబండ పెడదాం పాని, 2 BHK కాడికి అడుగుదాం పాని. ఎవరు చెప్తే వచ్చినాయో డ్రా తీపించింది నేను, కొట్లాడింది నేను. స్వర్గీయ రామలింగారెడ్డి ఉన్నప్పుడు కడితే వాటిని పంచే దిక్కు లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీలో. మునుగడ్డ పట్టుకొని అంకుశాలు కొట్టినట్టు పొడిచి దుబ్బాక కోసం కొట్లాడడం చేసినాం. సాధ్యమైనంత వరకు సెంట్రల్ రోడ్ ఫండ్కి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చి చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1985లో చెప్పిండు. అప్పుడు ఈ షెల్లాపూర్ గిల్లాపూర్ అంతా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంటాడు. దుబ్బాకెళ్ళి ముస్తాబాద్ దాకా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ చేసేందుకు మనసొప్పలే మీ 10 సంవత్సరాల పాలనలో. నేను ఎమ్మెల్యే కూడా మోడీ గారిని ఒప్పించి సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పైసలు తెప్పించి దుబ్బాకెళ్ళి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ వేసినాం. దౌలతాబాద్ నుంచి చేగుంట దాకా డబుల్ రోడ్ వేసేందుకు 30 కోట్లు. 2 జిల్లాలను కలుపుతుంది. దౌలతాబాద్ సిద్దిపేట జిల్లా కింద వస్తుంది, చేగుంట మెదక్ జిల్లా కింద వస్తుంది. 2 జిల్లాలను కలిపేందుకు రోడ్లు తీసుకొచ్చినాం. అరే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు క్యాంప్ ఆఫీసును వదిలిపెట్టలే. పొద్దున్న లేస్తే రాత్రి దాకా దుబ్బాక ఓటర్లతోటే ఉన్నా. అందుకని మా దుబ్బాక మున్సిపల్ ఓటర్లకు నేను చేసేటువంటి అప్పీల్, పొరపాటున మళ్ళీ చెప్తున్నా, పొరపాటున గ్రహపాటున మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారికి ఏం అలవాటో మీకు తెలుసు. ఎలక్షన్లు అయితే వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. 10 ఏళ్ళు దోసుకున్నాయి, దాచుకున్నాయి, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసినాయి, కోట్లు తెచ్చి పంచి మళ్ళా గెలిస్తే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో దుబ్బాక మున్సిపాలిటీకి ఏమైందో ఒకసారి ఆలోచించు. దుబ్బాకకు రింగ్ రోడ్ రాలే, దుబ్బాకకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాలే. నేను గెలిచినప్పటి నుంచి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ని కలిసి, అరే నీ సిరిసిల్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, దుబ్బాకకు ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాదు? ఆఖరికి గజ్వేలో కూడా కట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇస్తే పైసలని కొట్లాడినా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. నేను ఇలా మెదక్ ఎంపీగా ఢిల్లీలో ఉండొచ్చు, 7 నియోజకవర్గాల్లో తిరుగుతుండొచ్చు, ఏడికి పోయినా ఏడ మైకు పట్టుకున్నా నేను దుబ్బాక గురించే మాట్లాడతా, మా దుబ్బాక అని చెప్తారు. అందుకని మా దుబ్బాక మున్సిపల్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నేను చేసే అప్పీల్, ఈసారి మీరు అవకాశాన్ని వదులుకుంటే, పొరపాటున భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎలక్షన్ ఉంటే కనబడతాడు తప్పితే మళ్ళీ రాడు. 3 ఏళ్ల దాకా దుబ్బాక డెవలప్మెంట్ ఎక్కడేసింది అక్కడే ఆగిపోతుంది. కాంగ్రెస్ కి ఎవరు లేరు, ఆ లెక్కకొద్ది ఈ జిల్లాలో ఎవరు లేరు కాంగ్రెస్.
అప్పుడప్పుడు అద్దెకు వచ్చిన మంత్రులు వస్తే అర్ధగంట వచ్చిపోతారు చెప్తానికి జిల్లా మీద ఏం ప్రేమ ఉంటుంది, దుబ్బాక మీద ఏం ప్రేమ ఉంటుంది ఒకసారి ఆలోచించు. అందుకని దయచేసి గెలిచినా ఓడినా నేను మొదటిసారి వచ్చిన 2014 నుంచి ఇలా 2026 దాకా రఘునందన్ ఏడున్నా రఘునందన్ మనసు దుబ్బాక మీదనే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబ్బాక మున్సిపాలిటీకి త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి పట్టం కడితే బరాబరియాలో అయిపోతామని నేను దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖల్ని మారుస్తాం. మళ్లీ దుబ్బాకకి రఘునందన్ గెలిచినప్పుడు ఎట్లాంటి తేజస్సు ఎట్లాంటి శోభ ఎట్లాంటి చర్చ జరిగిందో రేపు దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి ఎట్లా జరుగుతుందని కూడా నేను మీకు ఈ సందర్భంగా పాటిస్తున్నా. ఏం చేస్తాడు ఆయన ఎమ్మెల్యే కాదు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మోసేతుల బలం ఉంటే మొండి కూడా లేగుతుంది. నేను చేసిన ఈ దుబ్బాక ప్రజలకు కనబడుతున్నాయని నేను అనుకుంటా ఉన్నా. దుబ్బాకకు రింగ్ రోడ్ కాడి నుంచి మొదలుకుంటే దుబ్బాక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాకా ఏం చేసి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు వాళ్ళ పార్టీ? ఎందుకు అంశీపూర్ అంబేద్కర్ దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ దాకా 4 లైన్ రోడ్లు ఎందుకు రాలేదు? సిద్దిపేటలో ఎన్ని రోడ్లు డెవలప్ అయినాయి, ఎన్ని డివైడర్లు వచ్చినాయి, ఎన్ని హైమాస్ లైట్లు వచ్చినాయి, దుబ్బాకకి ఎన్ని వచ్చినాయి మీ 10 ఏళ్ళ టెన్యూర్లో? పైసలు మంచి ఎలక్షన్లు గెలుచుడు కాదు, ప్రజలకు ఏం చేసినామనే సమాధానం చెప్పాలి. ఇలా 2 ఏళ్లలో మీరు భాగ్యవంతులు కావచ్చు, భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కావచ్చు, భూములు కబ్జాలు చేస్తున్నారు కావచ్చు, దుర్గం చెరువులు మిగుతున్నారు కావచ్చు. ఆ చరిత్ర మొదలు పెట్టడానికి ఇంకా టైం ఉందని ఏమంటలేము మేము. అవి మొదలు పెడితే మళ్ళీ మీకు కష్టమవుతుందని అనుకుంటున్నాం. దుబ్బాకకి ఏం జరిగిందో చెప్పురు. మీ 10 ఏళ్ళు మీరు ఎంపీ ఉన్నప్పుడు దుబ్బాకకి ఏం జరిగిందో చెప్పురు. మొదటిసారి ఎంపీ అయితే పటాన్ చెరువు నియోజకవర్గంలో లగడారం అనే ఊరిని దత్తత తీసుకున్నారు. రెండోసారి ఎంపీ అయిన తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో ఒక ఊరిని ఆదర్శ సాంసద్ గ్రామ యోజన కింద ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పనిచేసినా చెప్పురు. మీ 10 ఏళ్ళ ఎంపీ పాలనలో ఏమొచ్చినాయి 10 ఏళ్లలో చెప్పురు. నేను చెప్తా, మీరు చెప్తున్నది మేము ప్రపోజల్ పెడతా రఘునందన్ చెప్తున్నాడని. నేనే తీసుకొచ్చిన రోడ్డు మెదక్ సిద్దిపేట అల్కతుర్తి మేము కొట్లాడినాం. నేను పోయించిన నేషనల్ హైవే కోసం నితిన్ గడ్కరీ గారి దగ్గర పోయించినాం. నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయించినాం 1600 కోట్లతో. ఇట్లా దిస్ ఇస్ మై కమిట్మెంట్. నేను సిరిసిల్ల నుంచి జిల్లాల మీదుగా ముస్తాబాద్ మీదుగా దుబ్బాకకెళ్ళి భూంపల్లికెళ్ళి బోనాలకెళ్ళి చేవుంట దాకా 3 హైవేలను కలుపుతూ కొత్త హైవే కావాలని కనబడేప్పుడల్లా నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దిస్ ఇస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. 100% గ్రామీణ ప్రాంతం ఇది. దుబ్బాక మున్సిపాలిటీ రేపు డెవలప్ కావాలంటే ఒక జాతీయ రహదారి సిరిసిల్ల నుంచి జిల్లాల నుంచి ముస్తాబాద్ నుంచి దుబ్బాక టు భూంపల్లి టు బోనాల టు చేగుంట వస్తే నిజామాబాద్ పోయే హైవే కలుస్తుంది, మెదక్ సిద్దిపేట పోయే హైవే కలుస్తుంది. రేపు సూర్యాపేట సిరిసిల్లకి ఇంకొక హైవే మంజూరు అవుతుంది త్వరలోనే. ఆ హైవే కూడా ఈ రోడ్డు కలిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తాము పండించిన పంటని తమ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులన్నింటినీ అటు సిరిసిల్ల జాతీయ రహదారికి లేదా సిద్దిపేట జాతీయ రహదారికి లేకపోతే అటు నిజామాబాద్ జాతీయ రహదారికి ఈజీగా తీసుకుపోతారు. కాబట్టి ఇది 100 కిలోమీటర్ల స్ట్రెచ్ లోపల ఉంటది. కాబట్టి ఒక నేషనల్ హైవే మంజూరు చేయమని కార్లకు బల్బం కట్టుకొని తిరుగుతా ఉన్న ఢిల్లీ వీధులలో. దుబ్బాక మారాలి, దుబ్బాక రూపురేఖలు మారాలంటే ఈ జాతీయ రహదారి వస్తే తప్ప దుబ్బాక రూపురేఖలు మారేది. కనబడే ప్రతి అధికారితో రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఏం చేశారు మీరు? నా 3 ఏళ్ల ఎమ్మెల్యే పాలనతో మీ 10 ఏళ్ల ఎంపీ పాలన కంపేర్ చేయండి, లేకపోతే మీ 2 ఏళ్ల ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి. ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందన్ రావు ఎమ్మెల్యేల దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుంది. 1000కి 2000కి ఓట్లకి నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే అయినాక నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్ లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడండి అని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాక చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైంది ఒకసారి ఆలోచించుండ్రు. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడనైతే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది, ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చిన ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగైనా ఈ రోజైనా ఎంపీగైనా రేపైనా ఇంకో స్థానానికి ఇంకొక మెట్టెక్కినా ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటది. దుబ్బాక మున్సిపాలిటీ మాట్లాడాలి. అందుకని దుబ్బాక ఓటర్ మహాశైలకి దయించి
1000-2000 క్రైటీరియా కాదన్నా, దయచేసి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జా చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు, ఆడ దోచి ఈడ ఓట్లు వస్తే దయచేసి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. ఇది నా కోపం కాదు, ఇది నా ఆవేదన. కడుపు కాలినటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గ బిడ్డగా మాట్లాడుతున్నాను నేను. అందుకని దయించి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశయులారా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం తప్పున్నా, నేను ఎవరైనా కావాలని వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసినట్టు మీకు అనిపించిన గాంధీ చౌరస్తా గారి నుంచి మొదలుపెట్టే శివాజీ చౌరస్తా దాకా ఏడో మీరు చర్చ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడే ఏ అక్షరంలో తప్పుంటే, అరే కేసీఆర్ పేరు మీద స్కూల్ కట్టి 10 ఏళ్లలో కేసీఆర్ స్కూల్ ఓపెన్ చేయడం చేత కానీ మీరు ఇంకా చర్చల గురించి మాట్లాడుకుందామా? ఏం చేసిర్రు? కఠినంగా ఓపెన్ చేయడానికి నొప్పైంది మీకు. 2 ఏళ్ళు ఎందుకు ఖాళీ పెట్టిరు స్కూలు? ఓపెన్ చేసి శిలాబల్గం వేస్తే రఘునందన్ అనేటువంటి పేరు రాయాల్సి వస్తుందని ఉత్తర కొబ్బరికాయ కొట్టి 10 కోట్ల స్కూల్ ని నాశనం చేసింది మీరు. కేసీఆర్ ఇంకొక 2 రూపాయలు అడుగుదామంటే కేసీఆర్ ని దుబ్బాకకు రాకుండా ఆపిన దుర్మార్గులు అప్పటి జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి పెరిగి ఈ నియోజకవర్గం నుంచి పోయి మెదక్ ఎంపీ అయినా చేసిండు. దుబ్బాకకు పట్టిన అరిష్టం, దుబ్బాకకు పట్టిన ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గత 10 సంవత్సరాల పాలకులు తప్ప ఇంకొకటి కాదు. అందుకని పొరపాటున కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే ఆలోచించుండ్రి. వాళ్ళు పోటీ చేసేటంటే ముందు కౌన్సిలర్ అయ్యేటంటే ముందు ఎట్లుండ్రి, కౌన్సిలర్ అయినాక ఎట్లయినా ఒకసారి ఆలోచించుండ్రి. మీ ముంగట్లే తిరిగిరు, మీ ముందే ఉన్నారు. 5 ఏళ్ల వాళ్ళ ప్రవర్తన ఏందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ కూర్చున్న మా నాయకులందరి మీద కేసులు పెట్టినా మేము ఎన్నడూ మర్యాద తప్పలేదు, మాట తప్పలేదు. పొద్దున్న లేసే దుబ్బాక క్యాంప్ ఆఫీస్ నే ఇల్లు అనుకొని బతికినాం తప్ప మేము బయటికి తిరగలేదు. మీలాగా రియల్ ఎస్టేట్ చేసుకోలేదు, పబ్బులు క్లబ్బులు కావాలని అడగలేదు. ఎవరన్నైతే ఒక మండలం చేయమని అడిగినాం, ఎవరన్నైతే రోడ్ ఇవ్వమని అడిగినాం, ఎవరన్నైతే ఒక స్కూల్ ఇవ్వమని అడిగినాం తప్ప మేము వేరేదేం అడగలేదు. దిస్ ఈజ్ అవర్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. అందుకని ఒకసారి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి మా యువ నాయకత్వం మొత్తాన్ని కూడా దయించి ఆశీర్వదించాలని, ఒక 5 సంవత్సరాలు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, రఘునందన్ నువ్వు చెప్పినావు కదా ఏమైంది దుబ్బాకలో మార్పైనప్పుడు అడుగుంది, బరాబర్ చేసి చూపెడతా అని చెప్పి దుబ్బాక ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రోజు వచ్చిన దుబ్బాకలో పనిచేయలేకపోతే అప్పట్లాగా ఇప్పుడు ఎంపీ అయిన ఆయనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆయన ఏడొస్తాడని చెప్పారని అంటుండొచ్చు. బట్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక, దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, నాతో ఎవరు పోటీ పడి పని చేయలేరని దుబ్బాక కోసం నేను నిజంగా చెప్పగలుగుతాను. నాకు ఇది దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల మీద ఉన్న ప్రేమ. నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పి ప్రపంచ చిత్రపటంలో దుబ్బాక గురించి చరిత్ర సృష్టించేలాగా ఓట్లేసినటువంటి మీకు నేను జీవితకాలంలో ఏం చేసినా నా రుణం తీసుకోను. కాబట్టి ఇది నా గుండెల్లో అందుకని దయించి ఓటర్ మహాశయులారా, నేను ఇన్నిసార్లు మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి చిన్న చిన్న ఆలోచనలకు పోకుండా. ఢిల్లీలో మేమే ఉన్నాం, నేను చెప్తా ఉన్నా కదా, దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్. చంద్రశేఖరరావు గారు పోయినరు, ముత్యంరెడ్డి గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, వీళ్ళు 3 మంత్రులుగా చేసిరు. దుబ్బాకకెళ్ళి ముస్తాబాద్ దాకా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ వేయలేదు వీళ్ళు. ఇది వీళ్ళకి దుబ్బాక మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. 3 ఏళ్లలో నేను తీసుకొచ్చిన ఢిల్లీకి పోయి సెంట్రల్ రోడ్ ఫండ్ చెల్లాపూర్ లో హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిపోయాడు, శిలాఫలకం వేసిపోయాడు. ఒకసారి పోయి చూడండి, దాని మీద పైసలు ఏమైనా కనబడతాయి. మేము కొట్లాడినాం, మేం చేసినాం. ఎమ్మెల్యేగా మీరు సహకరించకుండా నాకు చాదరైన కాడికి కొట్లాడి తీసుకొచ్చిన ఆ రోజు. ఈ రోజు ఎంపీ అయితే కూడా అట్లే కొట్లాడుతా ఉన్నా. రేపు దుబ్బాకకు ఒక జాతీయ రహదారి వస్తే దుబ్బాక రూపురేఖలు ఎట్లా మారితే ఒకసారి ఆలోచించాలి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశయులు. అందుకని దయచేసి నా బాధ, నా ఆవేదన, నా ఆక్రోశం, నా ఆక్రందన